వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గిరిజన సలహా మండలి అల్లూరి జిల్లాలో మళ్లీ మొదలైన బాక్సైట్ రగడ. బాక్సైట్ తవ్వకాలకు యుద్ధ ప్రాతిపదికన వేపగుంట పినగాడి రహదారి పనులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. విశాఖ గాజువాక విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు జయంతి. 17.36 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను 13 మందికి అందజేసిన స్పీకర్. నూజివీడులో క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్. ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సిఐడి విచారణ జరపాలి. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాజువాకను తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అల్లూరి జిల్లాలో మళ్లీ మొదలైన బాక్సైట్ రగడ. అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పల నరసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త మైనింగ్ పాలసీని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా బాక్సైట్ తవ్వకాల అనుమతులకు ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆరోపించారు. అల్లూరి జిల్లా పరిధిలో 615 టన్నుల బాక్సైట్ తవ్వకాల కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, ఈ తవ్వకాల వల్ల గిరిజన ప్రాంతంలో పర్యావరణం, అడవులు మరియు గిరిజన జీవన శైలి తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం జీవో నెంబర్ 44ను రద్దు చేసిందని, అలాగే గిరిజన సలహా మండలి మరియు పంచాయతీ రాజ్ పీసా చట్టం ద్వారా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే గిరిజనుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల కోసం మళ్ళా దీన్ని భయభ్రాంతులు సృష్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. గతంలో మనం చూసిన 44 జీవో తీసుకొచ్చి బాక్సైట్ జీవోలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఏపీఎండిసిని చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా 2015లో ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళా ఇప్పుడు ఏపీఎండిసి కొత్త ఒప్పందం చేసుకొని కొత్తగా మైనింగ్ కావాలని చెప్పి దరఖాస్తు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ బాక్సైడ్తో పాటు బీచ్ అండ్ మైనింగ్ సంబంధించి కూడా అదాని గ్రూప్కి అప్పగించారు. అటువంటి కుట్ర ఈరోజు ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా కట్టబెట్టడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బాక్సైట్ తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికీ 5వ షెడ్యూల్లో గ్రామ స్వయంపాలన కలిగిస్తున్న పీసా చట్టం ద్వారా బాక్సైట్ వద్దు అని చెప్పి పీసా కమిటీల ద్వారా తీర్మానాలు చేసి ఉన్నారు. గతంలో టీఎస్సీ కూడా తీర్మానం చేసింది బాక్సైట్ వద్దు అని చెప్పి. అయినా ఈరోజు గిరిజనులు కోరుకుంటున్న వాటిని ఇవ్వకుండా గిరిజనులకు అక్కర్లేనిది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గిరిజన ప్రాంతంలో 100% రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు. టీఎస్సీ తీర్మానం చేసింది, గిరిజనులు కోరుకుంటున్నారు. వాటిని ఇవ్వడం మానేసి ఈరోజు గిరిజనులు అక్కర్లేదు, ఇది మా జీవితాలు నాశనం అయిపోతుంది అనుకుంటున్న బాక్సైట్ని ఈరోజు తవ్వకాలు చేపట్టి అభివృద్ధి చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైనది. ప్రభుత్వం తక్షణమే బాక్సైట్ పట్ల ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి. బాక్సైట్ తవ్వకాలు చేపడితే మాత్రం దాని జోలికి వస్తే మాత్రం ఎటువంటి పరిణామాలు ఉంటుందనేది ప్రభుత్వమే దానికి గుర్తించాలి. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన వేపగుంట పీనగాడి రహదారి పనులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 29 కోట్లతో అభివృద్ధి పనులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన. భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం లోపు పూర్తి చేస్తామని వెల్లడి.
పెందుర్తి నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు వేగవంతమైన చర్యలు చేపట్టారు. సుమారు 29 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వేపగుంట పీనగాడి ప్రధాన రహదారి పనులను సోమవారం ఆయన VMRDA, R&B మరియు రెవెన్యూ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేపగుంట పీనగాడి రోడ్డు ప్రస్తుతం అధ్వాన్నంగా ఉండటంతో వాహనదారులు పెందుర్తి జంక్షన్ మీదుగా వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోందని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధగా అడిగిన వెంటనే ఈ పినగాడి వేపకుంట రోడ్డు R&B పార్టు VMRDAతో, GVMC పార్టు GVMCతో శాంక్షన్ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్లోకి తీసుకోవడం వల్ల ఎయిర్పోర్టు జూన్ నెల ప్రారంభమయ్యేసరికి రోడ్లు కూడా కంప్లీట్ అవ్వాలన్న సంకల్పంతో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు ముందుకు పోతూ ఉన్నాయి. ఈరోజు VMRDA, GVMC, రెవెన్యూ సిబ్బందితో విజిట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఏదైతే గతంలో 150 అడుగులు చేస్తానంటే పబ్లిక్ అబ్జెక్షన్ వల్ల మేము తగ్గటం జరిగింది. ఇప్పుడు దాన్ని పాత రోడ్డు 60 అడుగులు అయినా కూడా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ప్లేసుల్లో 80%, 90% గవర్నమెంట్ ల్యాండే ఉంది. ఆ రోడ్డుతో పాటు 100 అడుగులు 120 అడుగులు అంత ఏరియాను కూడా మేము కన్సాలిడేట్ చేసి అక్కడ కూడా రోడ్డు వేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఉపశమనం. మాడుగులు కానీ, చోడవరం కానీ, ఆ పైనుంచి కానీ వచ్చే ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఉపశమనం. ఈ రోడ్డు వాడుకలోకి రాకపోవటం వల్ల, ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల ఈ ట్రాఫిక్ అంతా పెందుర్తి మీదుగా వెళ్ళటం వల్ల పెందుర్తి కూడా ట్రాఫిక్ స్తంభిస్తూ ఉంది. రాబోయే 4 నెలల కాలంలో ప్రజలందరికీ ఉపశమనం ఇస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే సబ్బవరం జంక్షన్ కానీ, అసగపల్లి టు లంకెలపాలెం రోడ్డు కానీ కూడా ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాం. ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన ప్రతి రోడ్డు కూడా టైం బాండ్ పెట్టుకుని కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ప్రజలు కానీ, ఆ రోడ్డు సైడ్ ఉన్న షాపులు వాళ్ళు కానీ, ఇతరత్ర అందరూ సహకరించాలని చెప్పి. విశాఖ గాజువాక విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాపు సంఘం నాయకులు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింగారావు, టీడీపీ నాయకులు ఖాతా బాలకృష్ణ, జనసేన నాయకులు గంధం వెంకట్రావు. ఆంధ్రభోజుడు విజయనగర సామ్రాజ్యాన్ని 20 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా సుపరిపాలన అందించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గారి 555వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ సౌత్ బెల్ట్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా కాపు సంఘంలో అటువంటి మహాచక్రవర్తి పుట్టడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మా కులదైవం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాం. మరి ఆయన సమయంలో ఎవరైతే కళాకారులు ఉన్నారో, అదేవిధంగా కవులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేవారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలను నిర్మించారు. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఆయన కట్టిన ఆలయాలు నేటికి కూడా చెక్కి చెదరకుండా చాలా పటిష్టంగా ఉన్నాయి. అటువంటి నాయకుడు మరి కాపు కులంలో పుట్టిన మేమంతా సంతోషంగా భావిస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ ఆలయాలని సంరక్షిస్తూ కవులను, కళాకారులు పోషిస్తున్నారు. మరి మా శ్రీకృష్ణ దేవరాయ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా కుల పెద్దలంతా కూడా మా శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి మరియు వర్ధంతిని ప్రభుత్వం అఫీషియల్గా ప్రతి సంవత్సరం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో 500 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కార్యక్రమాలు చేశారు. 500 సంవత్సరాల వారోత్సవాలు సంవత్సరం పొడిగిన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కూడలకి మరి ఎక్కువగా వాహనాలు వస్తాయి కాబట్టి బారికేడ్స్ అవి పాడైపోతే కాదా బాలకృష్ణ గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ పార్కు, అదేవిధంగా గ్రిల్స్, ఇక్కడ పెయింటింగ్ అన్నీ కూడా చేయించినందుకు ఆ కేటీపీ సంఘం నుంచి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.
నర్సీపట్నంలో సోమవారం స్పెంతకాయల అయ్యన్న పాత్రుడు 17.36 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను 13 మందికి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారు అని తెలిపారు. సహాయ నిధి నుంచి చాలామంది పేదవాళ్ళకి కానివ్వండి, యాక్సిడెంట్ లేని వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈరోజు ఒక్కరోజు 13 మందికి సిఆర్ఎం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే, చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు ఇచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సహకారం అందించవలసి కోరుకున్నాం. ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. నూజివీడులో క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. గ్లోబల్ మాదిరిగా విష ప్రచారం చేస్తున్న జగన్ బెల్స్ ను రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. నిన్న 3.32 లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే, బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా, రాజకీయ నాయకులు ఆశించిన విధంగా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా, లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళకి ఆలోచన విధంగా ఉండకపోవచ్చు. కానీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి. పత్రికలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. కానీ మనం గోబెల్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ గోబెల్స్ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైనవి. ఇప్పుడు ఆయన కేవలం విషం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6లో దాదాపు అంతా కూడా పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పత్రిక ఉంది కదా, లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి ఎప్పుడు అది
ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సిఐడి విచారణ జరపాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలను చంపుతారని ప్రశ్నించారు. బిల్ గేట్స్తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలవా అని నిలదీశారు. అనుసారంగా 2019 సంవత్సరం మధ్యకాలంలో దేశం మొత్తం మీద 3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం 14 నెలల కాలంలోనే అనాథనైన బిడ్డలకు, ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు, గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు, ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా, సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెలివేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు. అది ఒక అంటరానితనంగా మేము భావిస్తున్నాం. నేనేం అడగటం లేదు. ఈరోజు మీరు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు, మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు, ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్ గేట్స్కు చూపిస్తున్నారు. పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అది జనం చూస్తున్నారు. నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో భోజనం టైం అయిపోయింది. సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను, ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్ళి బిల్ గేట్స్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శైవక్షేత్రాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ ముఖలింగంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, పలు ఆలయాలను దర్శించుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా చేస్తున్న లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గడిచిన కొన్నేళ్లుగా పారాయణ చేస్తూనే ఉన్నామని, వేదిక ప్రాశస్త్యతను కేంద్ర మంత్రికి వివరించిన మహిళా సభ్యులు ఆధ్యాత్మిక చింతన అనంత ప్రశాంతతను అందిస్తుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే దేశం ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుణ్యదినం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా, అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను.
నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. నాకు కూడా మనసుకి చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు ముక్లింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ, ఎక్కడికి వెళ్ళినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం. అదే రకంగా ఈరోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది, అలాగే ఆశీస్సులు కూడా పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా ఆ ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాజువాకను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 65వ వార్డులో సుమారు 3,21,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు పండగ పూట ఆ మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాల్ కోసం సుమారు 1,72,00,000తో ఆ రీటైనింగ్ వాల్ వర్క్, అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిథిలా స్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ జీవీఎంసీ ఫండ్తో లాస్ట్ టైం నిర్మాణం చేశారు. దానికి ఒక 50 లక్షలు పెట్టి చేయడం జరిగింది. ఇంకొక 2 కమ్యూనిటీ హాల్స్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి. వీటిలో అన్ని కలిసి మొత్తం 3,20,00,000కి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న బడ్జెట్ కూడా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్రాన్ని సహకారం అందిస్తున్నందుకు బీజేపీ నాయకులకు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మా అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ కానీ మీరు చూసుకుంటే అటు అభివృద్ధి, సంక్షేమాన్ని, అలాగే సంపద సృష్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా అందుకని అన్ని వర్గాలకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగిందండి. ఈరోజు చెప్పాలంటే విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారికి అయితే స్కూల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మానవ వనరులు అభివృద్ధి చేయాలి కనుక వాళ్ళకి 34,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. పెన్షన్స్ కావచ్చు, సంక్షేమాధికారులు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని వర్గాల వరకు కూడా తమ పాలలో చేసి రేపు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఉందో ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా మౌలిక వసతులపై ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. మీరు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతి లడ్డు విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. ఆ తిరుపతి లడ్డు విషయం అయితే ఆ రోజు శాంపిల్స్ తీసుకున్నది 2024 జూలైలో. అప్పుడున్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అసలు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో అసలు జంతు కొవ్వు లేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే పదే పాత గవర్నమెంట్ని, మా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు.
ఆ ఫ్లెక్సీలు తప్పుడు ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వాటిని తొలగించండి అని రాంబాబు గారు చెప్తే అతని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో లేని మాటలు ఉపయోగించి దాడి చేయడం జరిగింది. అతను ఫ్రస్ట్రేషన్లో కొన్ని తప్పుడు మాటలు మాట్లాడి వెంటనే రియలైజ్ అయ్యి హోందాగా ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని